చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుగుణ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలిపోతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. భారీ పేలులతో మంటలు ఎగిసిపడుతూ దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వ్యాపించింది. ఫ్యాక్టరీ పక్కనే రోడ్డు ఉండడంతో వాహనదారులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. రైట్, మనం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. సుగుణ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలిపోతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. భారీ పేలులతో మంటలు ఎగిసిపడుతూ దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం వ్యాపించింది. ఫ్యాక్టరీ పక్కనే రోడ్డు ఉండడంతో వాహనదారులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. సుమారు ఇండస్ట్రీలోని ఒక మూలలో షార్ట్ సర్క్యూట్ చెలరేగింది. తర్వాత అంచెలంచెలుగా పూర్తిగా ఇండస్ట్రీ ఒక్కసారిగా మంటల్లోకి వచ్చేసింది. మంటలు ఎప్పుడైతే ఆర్పే ప్రయత్నం చేశారో అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో బిల్డింగ్ కూలిపోయింది. మేము ప్రాణాలు కాపాడుకుంటూ బయటికి పరుగులు తీసామనేది కూడా ఏకంగా ఫైర్ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి మంటలు ఒక్క చెలరైనప్పుడు ఇది అంత ఆషామాషిగా ఉండదు. 10 ఫైర్ ఇంజన్లు ఒకేసారి ఫైట్ చేస్తే తప్ప ఇలాంటి మంటల్ని అదుపులో చేసే అవకాశం ఉండదనేది కూడా ఏకంగా అధికారులే నిర్ధారించిన పరిస్థితి. సుమారు 22,000 అత్యంత ప్రమాదకరమైన కెమికల్ లోపల నిల్వ ఉంచారనేది కూడా అధికారులు గుర్తించారు. ఈ చుట్టుపక్కల అత్యంత ప్రమాదకరమైన ఈ కెమికల్స్ ఘాటు వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు అధికారులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దృశ్యాలు ఏకంగా ఫైర్ అధికారులు, ఫైర్కి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు ఏకంగా రంగంలో దిగారు. ఏకంగా స్టీల్ కూడా తన మంటల్లో చాలా వేగంగా మంటలు విస్తరిస్తున్నాయి. ఒక పక్క మట్టి, సిమెంట్తో పాటు ఏదైతే స్టీల్ ఉందో కింద నుంచి కెమికల్ చాలా వేగంగా మంటలు ఎగసిపడుతుంటే, మరోవైపు స్టీల్ కూడా పూర్తిగా ఇనపమే పూర్తిగా కాలి కరిగిపోతున్న పరిస్థితి ఇలాంటి ఈ ఇండస్ట్రీలో మనం చూస్తుంటే ఈ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రమాద తీవ్రత ఉందో మనకి అర్థమవుతుంది. ఇలాంటి ఫైర్ కంట్రోల్ చేయడానికి సుమారు గంటల తరబడి కాదు, రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఇలాంటి మంటల్ని అదుపులో చేసేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 10 ఫైర్ ఇంజన్ల ద్వారా ఒకేసారి వాటర్ కొడితే తప్ప ఈ మంటల్ని అదుపులో చేసే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్న పరిస్థితి.